వరకు నాకు నచ్చిన హీరోయిన్స్ ఇద్దరే అండి, నిహారిక అండ్ మాలవిక. బికాస్ వాళ్ళతో చేస్తుంటే వాళ్ళు తెలుగులో డైలాగులు చెప్తున్నారు. సో నాకు క్వైట్ కంఫర్టబుల్ అనిపించింది వాళ్ళతో చేయడం. మనకి ఎన్నో స్టోరీలు వచ్చాయండి. నాకు తెలిసినంత ప్రపంచంలో లవ్ స్టోరీ లేకుండా, ప్రేమ అనే అంశం లేకుండా సినిమా ఏది లేదు. మెక్సికన్ కానీ, ఇటాలియన్ సినిమాస్ కానీ, ఎనీ మూవీ ప్రేమ అనే ఒక ఉద్దేశం లేకపోతే సినిమా లేదు. కాకపోతే మనం ఆ ప్రేమ అనేది ఎంత ఎంచుకుంటాం, సినిమాలు 100% 10% ఎంచుకుంటాం, 90% ఎంచుకుంటామా? అలా మన మనసులకు హత్తుకుపోయే సినిమాలు 100% వచ్చిన సినిమాలు మరో చరిత్ర, గీతాంజలి, ఏమాయ చేసేది. అదే తరహాలో వచ్చేది ఒక మనసు, అంతే తప్ప దాని మించి ఎక్కువ లేదు, దాని మించి తక్కువ లేదు. లవ్ స్టోరీ ఎప్పుడు హ్యాపీ ఎండింగ్ అండి. మూవీ చేయడానికి ఫస్ట్ రీజన్ అండి, నాకు ఇలాగా TV9 ప్రొడక్షన్ చేస్తున్నారు, దే వాంట్ ప్రొడ్యూస్ అ మూవీ అని కాల్ వచ్చినప్పుడు నా మేనేజర్కి ఐ సెడ్ ఎస్. సో దెన్ నాకు తెలిసింది మధుర శ్రీధర్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ అని చెప్పి. ఐఎమ్ గ్లాడ్ డూయింగ్ విత్ TV9 పీపుల్ అండ్ మధుర శ్రీధర్ రెడ్డి అండ్ US కూడా పార్ట్నర్స్ ఉన్నారు దీంట్లో. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్లో కొంచెం భయపడ్డాను, అంటే కొంచెం పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కదా, సో మేబీ నన్ను కొంచెం డిమాండింగ్గా చూస్తాను, లేకపోతే కొంచెం పట్టించుకోలే అనుకున్నాను. బట్ షీఈస్ లైక్ వెరీ ఫ్యాంటసీ అబౌట్ యాక్టింగ్, దట్స్ ఇట్. సో క్వైట్ నార్మల్ గర్ల్. ఐఎమ్ గ్లాడ్ ఇప్పటికైనా హీరోయిన్ మార్చారు నాకు, ఎందుకంటే రాశి కన్నా విని నాకే బోర్ కొట్టింది. దాని తర్వాత సోనారిక విని బోర్ కొట్టింది. రెజీనాతో మూవీ కూడా చేయలేదండి, అప్పుడు నాకు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాను తనతో, ఇంకేం వస్తాయి చూడాలి. అండ్ నిహారిక, సో నాకు ఇదేం కొత్తగా లేదండి రూమర్స్ రావడం అనేది. మా ఫ్యామిలీ కూడా అలవాటు చేసుకున్నారు. ఫస్ట్లో తిట్టారు, ఏంట్రా హీరోయిన్ తిరుగుతున్నాం అని. బట్ నేను తిరగలను ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు నమ్మారు. నెక్స్ట్ ఇంకే ఎవరి పేరు వస్తుందో చూడాలి. అంటే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. ఏ రోజు నా గురించి అనుష్క గురించి రాయలేదు, మరి ఏంటో చూద్దాం. జోష్తో